మీకు తెలుగు ఇది ప్రాబ్లం ఉంది సార్ స్కూల్స్లలో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం లేదు. గతంలో మనకి బాల్యంలో మంచి పుస్తకాలు ఇట్లాంటివి లైబ్రరీలు ఉండేవి స్కూల్లో. అట్లాంటి కల్చరే దూరం అయిపోతున్నారు. వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఎట్లా పెరుగుతుంది పిల్లల నుంచే కదా సార్ మనం తెలుగు భాషను కానీ సాహిత్యాన్ని కానీ ముందుకు తీసుకెళ్తాం. అది ఏం చేస్తే బాగుంటుంది? మీకు చెప్పినట్లు రెండు ఉన్నాయి. తెలుగు భాష అభివృద్ధి అదే కదా నేను చెప్తుంది. తెలుగు మీడియం అనేది కనీసం సమాంతరంగా ప్యారలల్గా అయినా నేర్చుకోవడానికి క్లాసులు కూడా లేవు, సిబ్బంది లేదు, తెలుగు బోధించడానికి టీచర్ లేదు. రేషనలైజేషన్ పెడుతూ ఉన్న టీచర్లని తగ్గిస్తుంది పరిస్థితుల్లో తెలుగు చెప్పే పాట తెలుగు మీడియం క్లాసులు ఉండాలి, కూడా ఉండాలి. నేను చెప్తుంది అదే. వైసీపీ వాళ్ళు గత ప్రభుత్వంలో తెలుగు మీడియం వర్సెస్ ఇంగ్లీష్ మీడియంగా తెలుగు మీడియం విత్ ఇంగ్లీష్ మీడియం ఇదంతా కనీసంగా ఉండాలి. రెండోది పుస్తకాలు కష్టంగా పిల్లలు ఆకట్టుకునే విధంగా ఈ గ్లోబల్ ఏజ్కి తగినట్టుగా ఇప్పటి పదజాలం కావాలి, ఇప్పటి వరవడికి అనుకూలమైన పుస్తకాలు కావాలి. అప్పుడెప్పుడో మేము చిన్నప్పుడు చదువుకున్నట్టుగా కొడుకు చెప్పులు అవే చెప్తామంటే కుదరదు. వాడు కొడుకు చెప్పులు దాటి చాలా దగ్గరకు వచ్చేసాడు. వాడు స్మార్ట్ ఫోన్ ఏజ్కి వచ్చాడు. పిల్లలందరూ ఇంకా పుస్తకాలు తయారు చేయాలి. మూడవది రాజకీయ ప్రచారంగా పాలన చెల్లించాలి. ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఉపాధ్యాయ సంఘాలు రచయిత సంఘాలు అందరూ సహకరిస్తారు. నేను చెప్తున్నదే కదా, గిడుగు రామమూర్తి మంత్రులు గారిని వాడుక భాష ప్రజల భాష కోసం పనిచేసిన రామమూర్తి గారిని గిడుగులు కొరజాడను తలుచుకోవడానికే మనము సిద్ధంగా లేనప్పుడు ఎలా? కాబట్టి తప్పకుండా మీరు చెప్పింది నిజం. ఇప్పటి పరిస్థితులకు తగినట్టు పిల్లల పుస్తకాలు తయారు చేసి భాషను పెంచాలి. ఆ గ్రంథాలయాల మీద కూడా ఉద్యమం మొదలు ఇక్కడ కూడా జరిగినట్టుగా ఉంది. గ్రంథాలయాల్లో పుస్తకాలు కొనుక్కోవడం, రచయితలను ప్రోత్సహించడం, కొత్త కొత్త గొంతులను ఆదరించడం అది చేయాలి. దానికోసం ఆ సెస్ వాళ్ళకే గ్రంథాలయాల కోసం. గ్రంథాలయాలు కూడా సిబ్బంది లేదు, చాలా చోట్ల దాన్ని ఓపెన్ చేయరు, కరెంట్ పెట్టరు. కాబట్టి గ్రంథాలయాలు, విద్యాలయాలు, గ్రంథాలయాలు, వైద్యాలయాలు ఇవి చాలా ప్రజలకు అవసరం. ఆలయాలంటే అక్కడ దేవుడు ఉంటే ఆయన చూసుకుంటాడు, ఆయన ప్రజలు కూడా చూస్తాడు కదా. కాబట్టి తెలుగు భాష గ్రంథాలయాలు రెండు కూడా గవర్నమెంట్ ఆడిటోరే ఉంటే కళలు ఆడిటోరియం ఉండాలండి. ప్రతి కేంద్రంలో పూర్తి అన్ని హామీలతో ఆడిటోరియంస్, అందులో కూడా మళ్ళీ చిన్న చిన్న వేదికలు, మినీ వేదికలు ఇవన్నీ కూడా పెట్టి ప్రోత్సహించాలి, అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు పెడుతున్నారు కానీ దాని ఫీజులు ఎంత అందుబాటులో ఉండవు, రేట్స్ అందుబాటులో ఉండవు. చాలా వరకు ప్రభుత్వ సత్కార కార్యక్రమాలు ప్రభుత్వాలు ఇవ్వడం దీనికే పరిమితం అవుతూ ఉంటాయి. అందుకని రంగస్థలాన్ని, అలాగే ప్రయోగాత్మక నాటక రంగాన్ని, షార్ట్ ఫిలిమ్స్ను, ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్ అనేది కొత్తగా వచ్చేది. వీటన్నింటినీ కూడా మన చంద్రబాబు నాయుడు గారు క్రియేటివ్ ఎకానమీ అయినా కొత్తది తీసుకొచ్చారు. అంతకుముందు డిజిటల్ ఎకానమీ, క్రియేటివ్ ఎకానమీ అని. ఇప్పుడు క్రియేటివ్ ఎకానమీ ఇవన్నీ లేకుండా ఎలా వస్తుంది? ఎకానమీ అనేది ఆర్థిక శాస్త్రం అనే అర్థంలోనే కాదు, భావాన్ని కూడా చాలా సంపద సృష్టిస్తుంది. గుడ్ ఐడియా లీడ్స్ టు బికమ్. అది అందుకని మిత్రుడు చెప్పినట్టు సంపూర్ణమైన రంగస్థలాలు పెట్టాలి. చిన్నదే ఓవర్ క్రౌడ్ అయినప్పుడు ఇంకోటి కూడా కట్టాలి. చెప్తుండే మనం ఏదో స్వర్ణ ఇది ఉంది కదా, లేకపోతే అది ఉంది కదా అని. ఎన్ని ఎక్కువ పెడితే అంత మంచిదే. ఆ మిత్రుడు అడిగినట్టుగా బాలల రంగస్థలం అనేది కూడా ప్రోత్సహించాలి. ఒకప్పుడు జవహర్ బాలభవన్లు అనేవి పెట్టి వాటికి అన్నీ తీసేసే మన పిల్లల వాళ్ళ ఆదాయం రాదు కదా అనేది. ప్రతిదీ కూడా మానిటైజేషన్ అనేటటువంటి దృష్టి కాదండి, మానవైజేషన్ కావాలి. మనుషులు మానవత్వం అనేది మనం పెంచాలి. మానిటైజేషన్ ధనం రూపంలో ఎంత వస్తుంది, ప్రైవేట్ వాడికి ఇస్తే మన ప్రైవేట్ వాడికి ఇచ్చిన మనుషులు వాడి ప్రయోజనం మారిపోతుంది. అక్కడే చెప్పండి, చాలా చోట్ల బౌద్ధ క్షేత్రాలకు కూడా అది వీటన్నిటి వెళ్తుంటారు. అంటే ఏముంటుంది కనీసం దాని గురించి ఒక పద్ధతిలో శిలాబలకం కూడా ఉండదు. కాకపోతే తన కలిసి ఉన్నప్పుడు విడిపోయినప్పుడు మంత్రుల పేర్లు ఇప్పుడు ఎందుకంటే బెలూన్ గుహలు ఉన్నాయి. బెలూన్ గుహలు ఎంత అరుదైనవి అవి. బొర్రా కేవ్స్ గురించి మనం విన్నదాంట్లో బెలూన్ గుహల గురించి అంత ఎందుకున్నాం మనం. అదొక దశకు ఇంకొక దశకు సంబంధించింది. ఇవి నిజంగా లోపల జీవించింది. బెలూమ్ అంటే బిలం కాస్త బెలూమ్ అయింది, బొర్ర కాస్త బొర్ర అయింది.
అచ్చమైన ఆదిమానవ భాష. కాబట్టి వీటన్నిటి సాంస్కృతిక అవశేషాలను చిహ్నాలను మనం పెంచాలి. వాస్తవం నేను 2003 అనే అప్పట్లో 2006 ఆ ప్రాంతంలో నా గమనం తీసుకులో వాడాను. కేంద్రంలో కూర్చొని అప్పటి నుంచి మొదలైంది, కానీ ఇంకా పెరుగుదల లేదు. నిన్న కర్నూలు కలెక్టరేట్లో ఆయన ఈ సాంస్కృతిక విభాగం చూసాము, మిత్రులతో మాట్లాడారు. కేంద్రం ఆ ప్రాంతానికి చాలా పొటెన్షియల్ ఉంది. దాని యొక్క ఆదిమానవులకు రోమాన్యాలు గుహాముఖాల్లో చారిత్రక విభాగ సంధ్యలు మానవగత వికాసం దాన్ని ఎప్పుడో శ్రీశ్రీ రాసినట్టుగా కేంద్రాన్ని కోరుకున్నటువంటి దాన్ని దృష్టి పెట్టాలి, ప్రోత్సహించాలి. మనం చేసే ఇతర పనులతో పోలిస్తే వీటికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. ఈ పేరుతో ఎవరో ఏ రంగులో ఉన్నా మళ్ళీ ఎవరో నేను సలహాదారులు పెట్టానని అని కాదు, అది మళ్ళీ ఇంకో విధంగా పోతుంది. మంచి సలహాదారులు తీసుకోండి. రచయితలు ఉన్నారు, ఔత్సాహికులు ఉన్నారు, ఇలా తీసుకోండి. వాళ్ళ ప్రతి వాళ్ళకు ముందే ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టు వాళ్ళని అకౌంట్ చేయండి. పనులు सारे संसार स्नैक्स నిధులు లేవు, ఇబ్బంది అర్థం లేదు. రాయలసీమ యూనివర్సిటీ, వెంకటేశ్వర యూనివర్సిటీ, క్లస్టర్ యూనివర్సిటీ, క్లస్టర్ యూనివర్సిటీ కింద వీళ్ళు వాళ్ళు సిబ్బందిని కొంత మార్చుకోవడానికి దీనికి అవకాశం ఉంది. తాత్కాలిక సిబ్బంది, కాంట్రాక్ట్ సిబ్బంది తప్ప పూర్తిగా నియామకం లేవు. మరి ఒక పెద్ద ఇక్కడే చాలా యూనివర్సిటీలో భీముడు యూనివర్సిటీ తప్ప ఏ యూనివర్సిటీ కాదు. కూడా దేనిలోనే పెట్టారు కదా, భీముడు ఆ క్రియలు అంతేందుకంటే ఏ యూనివర్సిటీ పెట్టుకోలేదు. రాజమండ్రిలో అన్నయ్య పీఠం తప్ప ఇప్పటికీ పూర్తిస్తాయి. తెలుగు యూనివర్సిటీ ఏర్పాటు చేసుకోలేదు. హక్కు ఉంది మనకు. నేను చెప్పినట్టుగా నల్కరాలు ఒక లా యూనివర్సిటీ ఇస్తారు. జగన్నాథగఢ్లో దానికి ఏదో ఏర్పాట్లు ఎందుకు దాన్ని కొనసాగించుకుంటుంది? ప్రతిష్టాత్మకమైన సిల్వర్ జూబ్లీ కాలేజ్ భవనాన్ని ఎందుకు పట్టలేదు? అన్నింటికి ఏం కారణాలు అన్నీ రాజకీయంగా చూడడం వల్ల అన్నీ ఆగిపోతున్నాయి. అది అందుకని సరికాదు. రాజధానితో పాటు వీటన్నింటినీ పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. ఆసుపత్రులు కూడా స్థానిక నాయకులు కూడా వాళ్ళకు కొంచెం అవగాహన ఉన్నారు. స్థానిక నాయకులు ఏ అంశాలని మనం చేయడం వల్ల మనము ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవచ్చు. స్థానిక నాయకులు మన మీడియాకు సంబంధించినంత వరకు ఎంతమందికి పదవులు వచ్చాయి? 3 మంత్రులు, 2 మంత్రులు, అందరితో పదవులు వస్తే ప్రాతినిధ్యం లభించిందని మనం భావిస్తాం. కానీ ఆ ప్రజల ప్రయోజనాలు సమస్యలు